హాయ్. కొంతమంది ఇంగ్లీష్ వినటం వల్ల త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారో, కొత్త పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఆథరైజ్. ఆథరైజ్. ఆథరైజ్ మీనింగ్ అధికారం ఇచ్చుట. ఒక ఎగ్జాంపుల్, గవర్నర్ ఆథరైజ్డ్ మై అపాయింట్మెంట్. తెలుగులో గవర్నర్ నన్ను అధికారికంగా నియమించారు అని అర్థం. స్క్రీన్ మీద ఎస్ఈ ఆర్ జెడ్ఈ అని కనిపిస్తుంది కదా. ఎస్ఈ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ వాడుక, జీఈ ఆర్ జెడ్ఈ అంటే అమెరికన్ ఇంగ్లీష్ వాడుక. బోత్ ఫార్మ్స్ ఆర్ యాక్సెప్టబుల్. సెకండ్ వర్డ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే వాగ్వివాదం అని అర్థం. ఒక ఎగ్జాంపుల్, బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ యెస్టర్డే. వారిరువురికి మధ్య ఒక వాగ్వివాదం జరిగింది నిన్న అని అర్థం. థర్డ్ వర్డ్ ఆగ్మెంట్. ఆగ్మెంట్. ఆగ్మెంట్ మీనింగ్ అధికం చేయుట. He augmented the argument between them. ఇతను వారిరువురి మధ్య జరిగిన గొడవను పెంచాడు అని అర్థం. ఫోర్త్ వర్డ్ అనలైజ్. అనలైజ్. అనలైజ్ మీనింగ్ విశ్లేషించుట. ఎగ్జాంపుల్, ప్రతిమ అనలైజ్డ్ ద హోల్ సిచ్యుయేషన్ టు మీ. తెలుగులో ప్రతిమ పూర్తి సిచ్యుయేషన్ని నాకు విశ్లేషించింది అని అర్థం. అండ్ ద లాస్ట్ వర్డ్ అమెండ్మెంట్. అమెండ్మెంట్. అమెండ్మెంట్ మీనింగ్ సవరణ. ఎగ్జాంపుల్, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అమెండెడ్ ఇన్ 1951. భారతదేశ రాజ్యాంగం 1951వ సంవత్సరంలో మొదటిసారి సవరించబడింది అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.